మీ బ్యానర్లో సినిమా అంటే A to Z క్షుణ్ణంగా నాన్నగారు డెఫినెట్ హస్తం అనేది ఉంది. అయ్యో. సబ్జెక్ట్ సెలక్షన్ దగ్గర నుంచి ఉంది. Yes. అంటే మీరు అన్నట్టు ఆయన తర్వాత మా ఇంటర్వ్యూలో కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు, ఇప్పుడు మనం సినిమాలు తీసే పరిస్థితుల్లో లేదు, అసలు మన కంట్రోల్లోనే లేదు అన్నారు. అది అదే అండి. ప్రొడ్యూసర్ అంటే ఒక గౌరవం లేదని కొంచెం వాల్యూ ఉండేది ఇదంతా. ఉమ్. అది ఎక్కడ చిరంజీవి గారు ఆ రేంజ్లో అంతా బాగుండేదండి. తర్వాత డైల్యూట్ అయిపోయిందండి అది. ఉమ్. అది సో అదే మేజర్ కాదు. మేజర్ అది. అండ్ ప్రొడక్షన్ చేంజెస్ ఇక్కడ పబ్లిక్ దీంట్లోనే అన్ని చేంజెస్ ఇవన్నీ చూసి మనం ఇక్కడతోటి గౌరవంగా తప్పుకుంటే బెటర్ అన్నది పాజ్ ఇచ్చారు అనమాట. ఇది ఇక్కడ నేనంటారా, నేను ఆర్టిస్ట్గా అప్పుడే షైన్ అవుతున్నాను టోటల్గా. అన్ఎక్స్పెక్టెడ్గా ఆర్టిస్ట్ అయ్యాను. ఆర్టిస్ట్గా టీవీలో బిజీ అయిపోయాడు టోటల్గా. అన్ఎక్స్పెక్టెడ్ గా కాదు, ఎక్స్పెక్టెడ్ గానే శంకరాభరణం నుంచి చేసేడు తను. సీతాకోకల చిలుకలో మంచి క్యారెక్టర్ అండి. చేశాడు. స్వాతిముత్యాలు Friends character లో విశ్వనాథ్ గారు ఉన్నాడు. చాలా హీరోని ప్రొవోక్ చేసే క్యారెక్టర్ అండి స్వాతిముత్యాలు. అవును. అది అలాగా మంచి క్యారెక్టర్ చేసాడు. తమిళ్లో మంచి చేసాడు. తమిళ్లో కూడా హీరోగా మంచి చేసాడు. హీరోగా ఇవన్నీ కూడా. ఉమ్. సో తమిళ్లో హీరో చేశారా? చేశానండి ఉమ్. ఇది. అండ్ అవన్నీ బాగా అండి చాలా. ఉమ్. ఆ టైంలోనే తమిళ్ సీరియల్స్, ఉమ్. దాని తర్వాత తెలుగు సీరియల్స్ రోజుకి 3 షిఫ్ట్లు చేసినవి కూడా ఉన్నాయండి రోజులు. ఉమ్. అంత అవును, busy ఏంటి అయిపోయాం. మిమ్మల్ని అప్పట్లో టీవీ రాజేంద్ర ప్రసాద్ అనేవాళ్ళు అంటారు. అవునండి. ఆ. అది ఎక్కువ ఇది ఉండేది నాకు ఆ ట్యాగ్. ఉమ్. ఇది అంటే మా అన్నయ్య రాజేంద్ర ప్రసాద్, ఉమ్. నాకు అన్నదమ్ముల్లాగా మేము బిహేవ్ చేస్తాం ఇప్పుడు, ఎరా తమ్ముడు ఇదని ఇలాగా. ఉమ్. అలాగే మేము అనుకోకుండా మేము ఇద్దరం ఈ శ్రీమంతుడు సినిమాలో అన్నదమ్ములుగా మాకు అవకాశం రావడం నిజంగా అది నాకు మంచి ఆపర్చునిటీ.